నమస్తే, దిస్ ఇస్ శైలేందర్ రెడ్డి. ఈరోజు మనము భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్స్ గురించి తెలుసుకుందాం. వీటినే మనము భారత రాజ్యాంగ అనుబంధకాలు అని కూడా పిలుస్తున్నాం. సో మనం వీటిని షెడ్యూల్స్ లేదా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అనుబంధకాలు, షెడ్యూల్స్ లేదా అనుబంధకాలు అని పిలుస్తున్నాం. దీని మీద నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం అంటే షెడ్యూల్స్ పైన కంప్లీట్గా నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే భారత పార్లమెంట్కి ఉంటుంది. మరి షెడ్యూల్స్ అనేటువంటి భారత రాజ్యాంగానికి అనుబంధకాలు అని చెప్తున్నాం కదా. ఇవి ప్రారంభంలో అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని ఉండేవి అంటే 8 ఉండేది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8 ఉండేది. సో మరి ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 12 షెడ్యూల్స్ అనేటువంటి ఉన్నాయి. ప్రారంభంలో 8 షెడ్యూల్ ఉండేవి, ప్రజెంట్ వచ్చేసి 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇందులో లాస్ట్ క్లాస్లో మనము ఫస్ట్ 8 షెడ్యూళ్ళ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇందులో 8వ షెడ్యూల్ దేని గురించి చెప్తా ఉంది అంటే కాన్స్టిట్యూషనల్ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ అంటే భారత రాజ్యాంగం గుర్తించినటువంటి అధికార భాషల గురించి చెప్తున్నది. మరి అధికార భాషలు ఎన్ని ఉన్నాయి అంటే 22 అధికార భాషలు ఉన్నాయి. 8వ షెడ్యూల్ దేని గురించి చెప్తున్నది అంటే 22 అధికార భాషల గురించి చెప్తున్నది. అయితే మనము 8వ షెడ్యూల్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ మీకు వేసిన తర్వాత ఈ 9th షెడ్యూల్లోకి మనం వెళ్ళిపోదాం. సో ఏంటి క్వశ్చన్ ఏంటంటే ఏ రాష్ట్రంలో అధికార భాషగా కాకుండా ఏ రాష్ట్రంలో కూడా అధికార భాషగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కానీ ఏపీలో కానీ అధికార భాష ఏంటి అంటే తెలుగు, తెలంగాణలో 2వ అధికార భాష ఏంటి అంటే ఉర్దూ. సో ఇట్లా ఏ రాష్ట్రంలో కూడా అధికార భాషగా లేకుండానే భారత రాజ్యాంగం చేత గుర్తింపబడినటువంటి లాంగ్వేజ్ ఏది? ఆ 22 లాంగ్వేజ్లో ఒక లాంగ్వేజ్ ఏంటంటే ఏ రాష్ట్రంలో కూడా అధికార భాషగా లేదు కానీ దాన్ని భారత రాజ్యాంగం గుర్తించింది. సో ఆ భాష ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫస్ట్ మనము 9th షెడ్యూల్ గురించి ఈరోజు తెలుసుకుందాం. 9th షెడ్యూల్ దేని గురించి చెప్తున్నది? 9వ షెడ్యూల్ దేని గురించి చెప్తుంది అంటే ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఏంటి అది? భూ సంస్కరణల గురించి. 9వ షెడ్యూల్ భూ సంస్కరణల గురించి, అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ అండ్ ల్యాండ్ రిఫార్మ్స్. సో జమీందారీ విధానం రద్దు మరియు భూ సంస్కరణల గురించి 9th షెడ్యూల్ చెప్తున్నది. మరి ఎందుకు కొత్తగా ఒకటి షెడ్యూల్ని చేర్చడం జరిగింది అంటే 9వ షెడ్యూల్ని చేర్చారు? ప్రారంభంలో 8 ఉండే, కొత్తగా ఇంకో షెడ్యూల్ని చేర్చారు. సో దీని తర్వాత మళ్ళీ ఇంకో 3 షెడ్యూల్స్ని యాడ్ చేయడం జరిగింది. సో మరి 9th షెడ్యూల్ ఎందుకు చేర్చాల్సి వచ్చింది అనే దాని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. 9వ షెడ్యూల్ ఎందుకు చేర్చాల్సి వచ్చింది అనేది మొదటి అంశం అయితే, ఆ 9వ షెడ్యూల్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది మరొక అంశం. సో దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఓన్లీ 9వ షెడ్యూల్ భారతదేశంలో భూ సంస్కరణల గురించి తెలియజేస్తుంది అనేది తెలుసుకుంటే సరిపోదు. దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్, దానికి సంబంధించినటువంటి చట్టాలు ఏం చేశారు, సో దానికి భారత రాజ్యాంగంలో ఉన్న ఆదేశిక సూత్రాలకు లింక్ ఏంటి, ఈ 9వ షెడ్యూల్కి ప్రాథమిక హక్కులకు లింక్ ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఈ 9వ షెడ్యూల్లో భూ సంస్కరణల గురించి తెలియజేస్తుంది అని చెప్తున్నాం. దానికి సంబంధించినటువంటి చట్టాలు ప్రజెంట్ అంటే 9వ షెడ్యూల్లో ప్రజెంట్ ఎన్ని చట్టాలు ఉన్నాయంటే 284 చట్టాలు ఉన్నాయి. ప్రజెంట్ 284 యాక్ట్స్ ఉన్నాయి ఇందులో 9th షెడ్యూల్లో. అసలు మరి ఎందుకు చేర్చాల్సి వచ్చింది ఈ 9వ షెడ్యూల్ను అంటే మనము అంతకుముందు బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. 9వ షెడ్యూల్ ఎందుకు చేర్చారు అనే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 39B అనేటువంటి ఆర్టికల్, 39C అనేటువంటి ఆర్టికల్ ఇందులో ఉన్నది ఆదేశిక సూత్రాల్లోని భారత రాజ్యాంగంలోని 4వ భాగంలోని ఆదేశిక సూత్రాల్లోని 39B అనేటువంటి ఆర్టికల్, 39C అనేటువంటి ఆర్టికల్ దేని గురించి తెలియజేస్తున్నాయో చూద్దాం. ఆర్టికల్ నెంబర్ 39B దేని గురించి చెప్తున్నది? భారతదేశంలో ఉన్నటువంటి సంపద కానీ మరియు సహజ వనరులు కానీ సమిష్టి ప్రయోజనాల కోసము వినియోగించబడాలి అని తెలియజేస్తున్నది. మరి ఆర్టికల్ నెంబర్ 39C దేని గురించి చెప్తా ఉంది అంటే భారతదేశంలో ఉన్నటువంటి సంపదను
కొందరి చేతుల్లోనే, అంటే కొంతమంది చేతుల్లోనే, అది కేంద్రీకృతం కారాదు. సో కేంద్రీకృతము కారాదు అని చెప్తున్నది. మరి ఏం చేయాలి? ఆ సంపద అనేది వికేంద్రీకరించబడాలి, లేదా సంపద అందరికీ పంచిపెట్టబడాలి అని చెప్తున్నది. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా. ఆ ఇండిపెండెన్స్ వచ్చే నాటికి ఇండియాలో 76% భూమి, భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ భూములో 76% అగ్రికల్చర్ ల్యాండ్ ఎంతమంది ప్రజల చేతుల్లో ఉంది అంటే కేవలం 4% మంది ప్రజల చేతుల్లో ఉంది. జస్ట్ 4% పీపుల్ దగ్గర మాత్రమే ఉంది. అంటే ఏంటి? సంపద కొద్దిమంది చేతుల్లో మాత్రమే ఉంది, లేదా సహజ వనరులు కొద్దిమంది చేతుల్లో మాత్రమే ఉంది. ఇది సమిష్టి ప్రయోజనాల కోసం ఉపయోగపడతా ఉందా? లేదు, సమిష్టి ప్రయోజనాల కోసం ఉపయోగపడట్లేదు. కాబట్టి ఈ ఆదేశిక సూత్రాల్లో ఉన్న 39B 39Cని, ఇవి ఆదేశిక సూత్రాలు అంటే ఏంటి? ప్రభుత్వాల బాధ్యత గురించి చెప్తున్నాయి ఆదేశిక సూత్రాలు, లేదా ప్రభుత్వాలు ఎలా పరిపాలన చేయాలి, ప్రజల కోసము లేదా ప్రజల ప్రయోజనాల కోసము ప్రభుత్వాలు ఏ విధంగా నడుచుకోవాలి అనే దాని గురించి 36 to 51 ఆర్టికల్స్ మనకు ఆదేశిక సూత్రాల గురించి చెప్తున్నాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి 36 to 51 ఆర్టికల్స్ మనకు ఆదేశిక సూత్రాల గురించి చెప్తున్నాయి. దానిలో 39B 39C ఆర్టికల్స్ను అంటే సహజ వనరులను సమిష్టి ప్రయోజనాల కోసం వినియోగించాలి అని తెలియజేసేది, మరియు సంపదను కొంతమంది చేతుల్లో కాకుండా సంపదను పంచిపెట్టాలి లేదా వికేంద్రీకరించాలి అని చెప్తున్నటువంటి వీటిని అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది అంటే ఖచ్చితంగా ప్రభుత్వాలదే. అమలు చేయాల్సిన బాధ్యత కంపల్సరీ గవర్నమెంట్స్. మరి ఏ గవర్నమెంట్లో అమలు పరచాలి వీటిని అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కంపల్సరీగా అమలు పరచాలి. సో దానిలో భాగంగానే 39B 39C వీటిని ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగానే భారతదేశంలోని రాష్ట్రాలు మొదటగా భూ సంస్కరణల చట్టం చేసింది. మరి కేంద్ర ప్రభుత్వం చేయాలి కదా ఆ చట్టాలను, మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేసింది అంటే ఈ సహజ వనరులైనటువంటి భూమి, భారతదేశంలో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమికి సంబంధించినటువంటి అంశము అంటే భూమి అనే ఫీచరు ఏ జాబితాలో ఉంది? రాష్ట్ర జాబితాలో ఉంది. సో అధికారాలు భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కదా, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మరి కేంద్ర ప్రభుత్వాల మధ్య అధికారాలను విభజించడం. సో ఈ అధికారాల విభజన అనేటువంటిది ఎవరెవరి చేతుల్లో ఉంది అంటే కొన్ని ఏమో కేంద్రం చేతుల్లో, కొన్ని అంశాలేమో రాష్ట్రం చేతుల్లో, మరికొన్ని అంశాలేమో ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగింది. మరి అందులో ఈ సహజ వనరు అయినటువంటి భూమి ఉంది. ఆ భూమి ఎవరి చేతుల్లో ఉంది అంటే భూమి అనే అంశము ఏ జాబితాలో ఉంది అంటే రాష్ట్ర జాబితాలో ఉంది. సో ఏ జాబితాలో ఉంది? రాష్ట్ర జాబితాలో ఉంది. రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి భూమికి సంబంధించిన భూమిని అంటే మన సంపదను లేదా సహజ వనరులను పంచిపెట్టాలి అంటే లేదా సమిష్టి ప్రయోజనాల కోసం వినియోగించాలి. సో దానికోసం ఏం చేయాలి? చట్టాలు చేయాలి. ఎవరు చేయాలి చట్టాలు? ప్రభుత్వాలు చేయాలి. ఏ ప్రభుత్వాలు చేయాలి? ఇక్కడైతే భూమికి సంబంధించిన చట్టాలు ఎవరు చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేశాయంటే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు 1950 తర్వాత అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత భూ సంస్కరణల చట్టాలు చేయడం జరిగింది. సో ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ని తీసుకొచ్చాయి, భూ సంస్కరణల చట్టాలను తీసుకొచ్చాయి. దానిలో ప్రధానంగా బీహార్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ప్రారంభంలోనే భూ సంస్కరణ చట్టాలు చేసినాయి. కానీ ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మరొక అంశం కూడా దీనికి లింకప్ ఉంది. ఏంటి? ఫండమెంటల్ రైట్స్లో ఉన్నటువంటి లేదా ప్రాథమిక హక్కులో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్లో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 13 గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఆర్టికల్ నెంబర్ 13 దానికి సంబంధించినటువంటి సబ్ ఆర్టికల్స్ దేని గురించి చెప్తూ ఉన్నాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ నెంబర్ 13 అంటే 9th షెడ్యూల్కు 39 ఆర్టికల్ లింక్ ఉంది ప్లస్ 13 అనేటువంటి ఆర్టికల్ లింక్ ఉంది. ఎలా లింక్ ఉందో మనం చూద్దాం. సో ఆర్టికల్ నెంబర్ 13 మరియు దానికి సంబంధించినటువంటి సబ్ ఆర్టికల్స్ అంటే ఉప నిబంధనలు ఏవైతే ఉన్నాయో లేదా అనుబంధ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి ఏం చెప్తున్నాయి అంటే భారత రాజ్యాంగము అమల్లోకి రాకముందు ఉన్నటువంటి చట్టాలు, అమలులోకి రాకముందు ఉన్నటువంటి చట్టాలు,
భారత రాజ్యాంగము అమల్లోకి వచ్చిన తర్వాత, అమల్లోకి రాకముందు ఉన్నటువంటి చట్టాలు మరియు అమల్లోకి వచ్చిన తర్వాత చేసినటువంటి చట్టాలు. దేనికి విరుద్ధంగా ఉంటే, అమల్లోకి రాకముందు ఉన్న చట్టాలు కానీ లేదా వచ్చిన తర్వాత అయినటువంటి చట్టాలు కానీ దేనికి విరుద్ధంగా ఉంటే, ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులకు విరుద్ధమైతే ఆ చట్టాలు చెల్లవు అని తీర్పిచ్చేటువంటి అధికారము న్యాయస్థానాలకు ఉంది. అంటే భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉన్న చట్టాలను ఎవరు చేసి ఉంటారు? బ్రిటిష్ వాళ్ళు చేసి ఉంటారు. మరి భారత రాజ్యాంగము అమల్లోకి వచ్చిన తర్వాత చట్టాలను ఎవరు చేసి ఉంటారు? అంటే మన భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ప్రభుత్వాలే చేశాయి. మరి ఆ చట్టాలు కానీ, అంటే బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టాలు కానీ లేదా మన గవర్నమెంట్ చేసినటువంటి చట్టాలు కానీ దేనికి విరుద్ధంగా ఉండొద్దు అని చెప్తుంది ఆర్టికల్ నెంబర్ 13. దానికి సంబంధించిన ఉప నిబంధనలు ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా ఉండరాదు అని చెప్తున్నది. సో మరి ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా ఉండరాదు అంటే ఇక్కడ భూమి అనేది ఒక సంపద కిందకి వస్తుంది, సహజ వనరు కిందకి వస్తుంది. సో ల్యాండ్ అనేది జమీందారుల వద్ద భూస్వాముల వద్ద ఎక్కువగా ఉండే. ఆ టైంలో ఈ భూ సంస్కరణలు చేసి వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ అనేటువంటిది కంప్లీట్గా అంటే ఎక్సెస్గా ఉన్న ల్యాండ్ అంతా తీసుకునే గవర్నమెంట్స్. ఆ గవర్నమెంట్ తీసుకునేసరికి వీళ్ళందరూ జమీందారులు భూస్వాములు ఆర్టికల్ నెంబర్ 31 బేస్ చేసుకొని హైకోర్టులో ఆశ్రయించారు. సో ఇక్కడ బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి జమీందారులు భూస్వాములు హైకోర్టును ఆశ్రయించారు, వెస్ట్ బెంగాల్లో ఉన్నవారు ఆశ్రయించారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. సో ఇట్లా దాదాపుగా ఒక 1000కి పైగా కేసులు పడ్డాయి ఆ టైంలో. అందులో ఫస్ట్ బీహార్, వెస్ట్ బెంగాల్ హైకోర్ట్స్, బీహార్లో ఉన్నటువంటి అంటే బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు ఏమని జడ్జిమెంట్లు ఇవ్వడం జరిగింది అంటే ఈ భూ సంస్కరణల చట్టాలు ఆస్తి హక్కుకు విరుద్ధంగా ఉన్నాయి. సో ఆస్తి హక్కుకు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఇవి చెల్లవు అని జడ్జిమెంట్ ఇచ్చినాయి. ఆస్తి హక్కు ఆర్టికల్ నెంబర్ 31 దేని గురించి చెప్తా ఉంది? ఆస్తిని సంపాదించవచ్చు, ఆస్తిని అనుభవించవచ్చు, ఆస్తిని ఖర్చు పెట్టవచ్చు, ఆస్తిని అన్యాక్రాంతం చేయవచ్చు. అన్యాక్రాంతం అంటే మీన్స్ సో తన వారసులకు రాసి ఇవ్వవచ్చు అని చెప్తున్నది. కాబట్టి వీటిని బేస్ చేసుకొని మరి ఇది మా సంపదను గవర్నమెంట్ ఎట్లా తీసుకుంటుంది అంటే మా ఆస్తి హక్కుకు విరుద్ధంగా గవర్నమెంట్ నడుచుకుంటున్నది. సో ఆ చట్టము ఆస్తి హక్కుకు విరుద్ధంగా అంటే మా ఫండమెంటల్ రైట్స్కి ఆపోజిట్గా ఉంది అని వాళ్ళు కేసు వేయడం జరిగింది. దీంతో ఇక్కడ ఈ బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు కానీ మరియు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు కానీ సో కొట్టేసినాయి. కానీ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ హైకోర్టులు ఏమో ఆ భూ సంస్కరణల చట్టంకు అనుకూలంగా తీర్పిచ్చారు. సో దీంతో చాలా రాష్ట్రాల్లో ఈ భూ సంస్కరణల చట్టాలు చేసిన తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కలిసి ఏం చేశాయంటే కేంద్ర ప్రభుత్వాన్ని అంటే అప్పుడు ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ను కలిసి మేము ఇట్లా చట్టం చేయాలనుకుంటున్నాము, 39Bని 39Cని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నప్పుడు ఈ 13 ఆర్టికల్ అడ్డొస్తుంది. సో దీనివల్ల కోర్టులు కొట్టేస్తున్నాయి. కాబట్టి మేము అంటే ఈ భూ సంస్కరణల చట్టాన్ని అమలు చేయడం కోసము మీరు ఏదైనా ఒక చట్టం చేయండి. కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం చేసి దాన్ని కాన్స్టిట్యూషన్లో చేరిస్తే ఏమైనా ఈ భూ సంస్కరణల చట్టాన్ని అమలు చేయడానికి అవకాశం ఉంటుందేమో చూడండి అని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ని ఆశ్రయించింది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ ఏం చేసిందంటే మొదటి రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేసింది. సో దీని మీద అప్పుడున్నటువంటి మేధావి వర్గంతో కూలంకుషంగా చర్చించి ఆఖరికి ఒక నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్టికల్ నెంబర్ 13, 39, 39B(C) ప్లస్ ఆర్టికల్ నెంబర్ 13లో ఇవన్నిటిని చూసి పరిశీలించి మనం ఒక చట్టం తీసుకొచ్చినా కానీ అది డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే మనము ఏదైనా ఒక రాజ్యాంగ సవరణ చేసి కొత్త అంశాన్ని చేర్చాలని అప్పుడు కేంద్ర ప్రభుత్వం సో అనుకుంది. దానిలో భాగంగానే 1వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది. 1వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి ఆర్టికల్ నెంబర్ 31 అంటే ఆస్తి హక్కులోనే ఒక కొత్త 2 ఆర్టికల్ చేర్చింది. ఏంటిది అది? 31 A
31B 31B. ఈ 2 ఆర్టికల్స్ని కొత్తగా చేర్చింది. ఎప్పుడు ఇది మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చి ఈ 31A ఆర్టికల్ 31B ఆర్టికల్లో ఏ అంశాలు చేర్చినాయో చూద్దాం మనం. 31A ఆర్టికల్లో ఏం చేర్చారంటే వ్యక్తుల దగ్గర నుంచి ప్రభుత్వాలు సంపదను అంటే లేదా భూమిని లేదా సంపదను తీసుకోవచ్చు. ఏ ప్రకారంగా తీసుకోవాలి మరి? ఊరికనే తీసుకుంటే గలవదు. సో దేని ప్రకారంగా? చట్టబద్ధంగా తీసుకోవచ్చు. సో చట్టబద్ధంగా తీసుకోవచ్చు అంట. ఎవరు తీసుకోవచ్చు? ప్రభుత్వం తీసుకోవచ్చు. సో ప్రభుత్వం చట్టబద్ధంగా కొంతమంది వ్యక్తుల నుంచి లేదా వ్యక్తుల నుంచి ఆస్తిని లేదా సంపదను లేదా భూమిని చట్టబద్ధంగా తీసుకోవచ్చు అని 31Aలో చేర్చారు. నెక్స్ట్ 31B ఆర్టికల్లో ఏమని చేర్చారు? ఈ చట్టబద్ధంగా తీసుకున్నటువంటి భూమికి చట్టబద్ధంగానే నష్టపరిహారం కూడా చెల్లించవచ్చు. ఎవరు చెల్లించాలి నష్టపరిహారము? గవర్నమెంట్ చెల్లించాలి నష్టపరిహారం. ఎవరికి? ఎవరి దగ్గర నుంచి అయితే సంపద తీసుకుందో గవర్నమెంట్ తీసుకుందో ఆ గవర్నమెంట్ నష్టపరిహారం చెల్లించాలి. అది కూడా ఎలా చెల్లించాలి? చట్టబద్ధంగానే చెల్లించాలి. సో చట్టబద్ధంగా చెల్లించాలి అని 31Bలో చేర్చారు. ఇలా భూ సంస్కరణల చట్టాలు చేసింది గవర్నమెంటు, కేంద్ర ప్రభుత్వము. భూ సంస్కరణల చట్టాలను మరియు 31Aలో పేర్కొన్నటువంటి చట్టబద్ధంగా తీసుకోవచ్చు అనే చట్టాన్ని మరియు 31Bలో చేర్చినటువంటి చట్టబద్ధంగా నష్టపరిహారం ఇచ్చేటువంటి చట్టాలని ఆ చట్టాలన్నింటినీ తీసుకొచ్చి అంటే ల్యాండ్కి సంబంధించిన అన్ని చట్టాలను తీసుకొచ్చి ఒక 9th షెడ్యూల్లో చేర్చింది. 9వ షెడ్యూల్లో పొందుపరిచింది. ఇప్పుడు ఏం జరిగింది మరి? ఈ 9వ షెడ్యూల్లో పొందుపరచడమే కాకుండా 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొచ్చినటువంటి ఈ 9వ షెడ్యూల్కు ఏం చేర్చింది అంటే 9వ షెడ్యూల్లో ఏ అంశం చేర్చింది అంటే 9వ షెడ్యూల్లో ఉన్నటువంటి భూ సంస్కరణల చట్టాలపైన ఉన్నటువంటి ఆ చట్టాలపైన న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం లేదు. ఏ అధికారం లేదు అంట? న్యాయ సమీక్ష అధికారము లేదు. మరియు ఆ చట్టాలను కొట్టివేసే అధికారం కూడా లేదు అని 2 అంశాలను చేర్చింది. అంటే న్యాయ సమీక్ష అధికారాన్ని విచారించే అధికారమే లేదు. విచారించే అధికారమే లేకపోతే ఇంకా కొట్టివేసే అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది? సో ఈ 2 అంశాలను 9వ షెడ్యూల్లో పొందుపరిచింది. కాబట్టి 9వ షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలపైన న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారము లేకుండా చేసింది. సో ఏ గవర్నమెంటు? జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్. అలా ప్రారంభంలో 9వ షెడ్యూల్లో కొన్ని చట్టాలు దాదాపు 13 చట్టాలు స్టార్టింగ్లో అమల్లోకి వచ్చినప్పటికీ ప్రజెంట్ వచ్చేసి 284 చట్టాలు అమల్లోకి వచ్చినాయి. అంటే 284 చట్టాలు ఈ 9వ షెడ్యూల్లో ఉన్నాయి. 9వ షెడ్యూల్లో ఉండడం జరిగింది. సో మెయిన్గా ఇక్కడ భూ సంస్కరణలకు సంబంధించిన అంశాలే ఉంటే ఓకే, సో దానిలో ఏం ఇబ్బంది వచ్చేది కాదు. కానీ తర్వాత కాలంలో ఏం జరిగింది అంటే తర్వాత కాలంలో కొన్ని కాంట్రవర్సీ చట్టాలను కూడా వివాదాస్పదమైనటువంటి చట్టాలను కూడా ఈ 9వ షెడ్యూల్లో చేర్చి ప్రభుత్వము ఏంటి అంటే కంపల్సరీ కొన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో సో 9వ షెడ్యూల్లో చేర్చారు. దానికి సంబంధించిన అంశాలు తెలుసుకోవడానికన్నా ముందు ఆ రిజర్వేషన్ సంబంధించిన అంశాలకు సంబంధించి కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కంపల్సరీ అవసరం మన 9th షెడ్యూల్కు. ఈ రిజర్వేషన్కు 9th షెడ్యూల్కు సంబంధం ఏంటంటారా? అసలు సంబంధం ఉన్నదే 9th షెడ్యూల్కు రిజర్వేషన్కు. ఏం జరిగింది అనేది చూద్దాం. అయితే 1978లో ఏర్పాటు చేయబడ్డటువంటి బీపీ మండల్ కమిషన్ సిఫారసులు. సో 80లో బీపీ మండల్ సిఫారసులు ఇవ్వడం జరిగింది. ఆ బీపీ మండల్ సిఫారసులను ఏ గవర్నమెంట్ అంటే విపి సింగ్ గవర్నమెంట్ 1990లో వచ్చినటువంటి విపి సింగ్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఈ బీపీ మండల్ ఉన్నాడు కదా, ఈ బీపీ మండల్ కమిషన్ అంటాం మనం. బీపీ మండల్ కమిషన్ సిఫారసు చేసింది ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి, ఇక్కడ ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పింది కదా. సో దాని ప్రకారంగా ఏం చేశారు అంటే ఈ ఓబీసీలకు 27% రిజర్వేషన్ కల్పించారు. విపి సింగ్ గవర్నమెంట్ కల్పించింది. అది ప్రభుత్వ ఉద్యోగాలలోనూ మరియు
ఏంటి ఇక్కడ అంటే విద్యలోను మరియు ఎంప్లాయ్మెంట్లోను 27% రిజర్వేషన్ను కల్పించడం జరిగింది. దీంతో కేసు పడ్డది. ఏంటి ఆ కేసు? ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఈ ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఫైనల్ జడ్జ్మెంట్ ఎప్పుడు వచ్చింది అంటే 1992లో వచ్చింది. ఫైనల్ జడ్జ్మెంట్ రావడం జరిగింది ఇందిరా సహాని కేసు. మరి ఏంటి దేని గురించి చెప్తా ఉంది ఈ ఇందిరా సహాని కేసు అంటే, ఈ ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం కరెక్టే, సో ఇవ్వడం సబబే అని చెప్తున్నాను. ఎందుకు ఇదంతా దేని సిఫారసుల మీద? బీపీ మండల్ సిఫారసుల మీద. అందుకే ఈ ఇందిరా సహాని కేసును ఇంకేమంటారో తెలుసా? బీపీ మండల్ లేదా మండలి కేసు అని పిలుస్తారు. ఈ మండలి కేసులో ఏమని చెప్పిందంటే, ఓబీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వడం తప్పేం కాదు, కానీ రిజర్వేషన్స్ ఎంత శాతానికి మించొద్దు? 50%కు మించరాదు. అప్పటికి ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఓబీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ ఇవ్వద్దు అని చెప్పట్లేదు ఇక్కడ, కానీ ఆ మొత్తం రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవి 50% కన్నా దాటరాదు అని చెప్పింది. సో ఈ కేసు ఇందిరా సహాని కేసు. అంతకన్నా ముందు కూడా దేవదాసన్ వర్సెస్ ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులోను, మరియు దేవదాసన్ 1963 దేవదాసన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులోను. ఈ రెండు కేసుల్లో కూడా సేమ్ ఇట్లాంటి తీర్పునే ఎప్పుడో 1960స్లోనే ఇచ్చింది. అంటే దాదాపు 30 సంవత్సరాల క్రితమే ఇట్లాంటి జడ్జిమెంట్ ఇచ్చింది. ఏ కేసులో? ఎంఆర్ బాలాజీ కేసు మరియు దేవదాసన్ కేసులో. ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది? రిజర్వేషన్స్ 50% మించరాదు అని జడ్జిమెంట్. సేమ్ ఇట్లాంటి జడ్జిమెంటే 1992లో కూడా ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఏమైంది మరి? అసలు ఏం జరిగింది అంటే, ఈ జడ్జిమెంట్ వల్ల సో కొంచెం వివాదాస్పదమైనటువంటిది అయింది. కొంచెం కాదు, సో ఏకంగా రిజర్వేషన్ వ్యవస్థ పైన ఇది 50% రిజర్వేషన్ దాటొద్దు అని చెప్పడం వల్ల జరిగినటువంటి పరిణామాలను మనం చూద్దాం. తమిళనాడులో రిజర్వేషన్స్ను 69% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు స్టేట్లో 69% రిజర్వేషన్ అంటే రిజర్వేషన్స్ను 69% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రధానంగా అధికార పార్టీ నిర్ణయం తీసుకుంటే దీని మీద ప్రతిపక్షాలు కేసు వేయడానికి అవకాశం ఉండేది. కానీ ఏం చేశారంటే, ఏకంగా ప్రతిపక్షము, అధికార పార్టీ వాళ్ళు, ప్రతిపక్షము ప్లస్ అఖిలపక్షం మీటింగ్ పెట్టి అన్ని పార్టీలు కలిసి నిర్ణయం తీసుకొని 69% రిజర్వేషన్ను తమిళనాడులో ఇంప్లిమెంట్ చేయాలి అని నిర్ణయం తీసుకొని ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని అమల్లోకి తీసుకొస్తే, అక్కడ ఇంతకుముందు ఆల్రెడీ ఏం జరిగింది? ఇందిరా సహాని కేసులో 50% రిజర్వేషన్ దాటొద్దు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా. సో మరి ఈ రిజర్వేషన్ ఎట్లనే తీసుకొస్తే డైరెక్ట్గా హైకోర్టు కానీ సుప్రీంకోర్టులు కానీ కొట్టేస్తాయి, ఖచ్చితంగా కొట్టేస్తాయి. ఇది ఎవరు తీసుకొచ్చినా కొట్టేస్తాయి. అందుకే ఈ తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపి సెంట్రల్ గవర్నమెంట్ను కోరి ఏమన్నది, మేము ఈ 69% రిజర్వేషన్ను ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం, దీన్ని డిస్టర్బ్ కాకుండా ఉండడానికి మీరు మాకు హెల్ప్ చేయండి, అంటే మీరు ఒక చట్టం చేయండి, రాజ్యాంగ సవరణ చేయండి అని సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ను కోరింది. సో 76వ రాజ్యాంగ సవరణ చట్టం ఇన్ 1994. సో 94లో 76వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తమిళనాడులో 69% రిజర్వేషన్ను ప్రవేశపెడుతూ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? తెలివిగా 9వ షెడ్యూల్లో ఈ అంశాన్ని చేర్చింది. ఇప్పుడు 9వ షెడ్యూల్ పైన న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం ఉందా? లేదు. సో న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం లేదు కాబట్టి ఈ తమిళనాడు రిజర్వేషన్ పైన కోర్టులో కేసు వేయడానికి వీలు లేకుండా పోయింది. కానీ ఇదంతా 92 నుంచి 94లో జరుగుతున్నటువంటి ఈ విషయం పైన తర్వాత కాలంలో ఏం జరిగింది అంటే, ఐఆర్ కోయల్హో అనేటువంటి ఒక వ్యక్తి, ఈ ఐఆర్ కోయల్హో అనేటువంటి ఒక వ్యక్తి కోర్టులో కేసు వేశాడు, సుప్రీంకోర్టులో కేసు వేశాడు. ఏమని కేసు వేశాడంటే, ఇక్కడ 9వ షెడ్యూల్
అసలు దేనికోసం చేశారు? 9వ షెడ్యూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? 9వ షెడ్యూల్ చేర్చాల్సినటువంటి అవసరం ఏంటి అంటే భూ సంస్కరణలు. మరి ఈ భూ సంస్కరణల చట్టాలు ఉంటే తప్పేం లేదు, కానీ భూ సంస్కరణల చట్టాల పేరుతోటి నువ్వు 9వ షెడ్యూల్లో రిజర్వేషన్ సిస్టమ్ ఎట్లా, రిజర్వేషన్కి సంబంధించిన చట్టం ఎట్లుంటుంది అందులో, అలా ఉండొద్దు కదా అని సుప్రీంకోర్టులో కేసు వేసిండు. ఎవరు ఆయన? ఐఆర్ కోయల్. ఆయన అన్నది కరెక్టే కదా, ఎందుకంటే 9వ షెడ్యూల్ అనేది దేనికోసం ఏర్పాటు చేయబడింది? భూ సంస్కరణల కోసం. మరి భూ సంస్కరణల కోసం ఉన్నటువంటి 9వ షెడ్యూల్లో ఈ రిజర్వేషన్ పెట్టడం ఏంటి అని ఈయన కోర్టులో కేసు వేశాడు. సుప్రీంకోర్టు 2007లో ఏమని జడ్జిమెంట్ ఇచ్చిందంటే 9వ షెడ్యూల్ పైన న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం ఉంది అని చెప్పింది. ఇప్పటిదాకానేమో లేదు, కానీ 2007లో కోయల్ కేసులో సుప్రీంకోర్టే స్వయంగా జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది? న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం ఉంది. ఎందుకు ఉంది అంటే ఈ స్టార్టింగ్లో ఉన్నటువంటి అంశాలు కంప్లీట్గా భూ సంస్కరణల అంశాలే ఉండేది. తర్వాత అనేక వివాదాస్పద భూములకు సంబంధించినటువంటి అనేక వివాదాస్పద చట్టాలు కూడా ఈ 9వ షెడ్యూల్లో చేర్చబడ్డాయి. కాబట్టి 1973 తర్వాత చేర్చిన అంశాలు, 1973 తర్వాత చేర్చిన అంశాలపైన అంటే 9వ షెడ్యూల్లో చేర్చిన అంశాలపైన న్యాయస్థానాలకి న్యాయ సమీక్ష అధికారం ఉంది అంటూ ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఈ తమిళనాడు రిజర్వేషన్ని కూడా న్యాయ సమీక్ష చేయవచ్చు అని చెప్పింది. కానీ ఇప్పటివరకు న్యాయ సమీక్ష చేసిందా మరి సుప్రీంకోర్టు? చేయలేదు. ఇప్పటి వరకు తమిళనాడు రిజర్వేషన్ పైన ఎలాంటి న్యాయ సమీక్ష చేయలేదు. కానీ న్యాయ సమీక్ష అధికారం ఎవరికి ఉంది? న్యాయస్థానాలకు ఉంది అని ఏ కేసులో చెప్పింది? ఈ ఐఆర్ కోయల్ కేసులో చెప్పడం జరిగింది. సో ఇది 9వ షెడ్యూల్కి సంబంధించినటువంటి అంశం. మరి ఇవి 9వ షెడ్యూల్కి సంబంధించిన రీసెంట్గా 9వ షెడ్యూల్కి లింకప్గా ఉన్నటువంటి వివాదాస్పద అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఎక్కడ అంటే తెలంగాణలో ముస్లింలకి ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ 4% రిజర్వేషన్ని 12%కి పెంచుతానని కేసీఆర్ గవర్నమెంటు హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఈ ఆంధ్రప్రదేశ్లో అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంటు ఈ కాపులకి రిజర్వేషన్ ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. అలానే రాజస్థాన్లో గుజ్జర్లకు రిజర్వేషన్కి సంబంధించిన వివాదం నడుస్తూ ఉంది. అలానే హర్యానాలో చూస్తే ఎవరు జాట్లకు రిజర్వేషన్కి సంబంధించినటువంటి వివాదాస్పద అంశాలు జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఈ గుజరాత్లో కనుక చూసినట్లయితే పటేళ్లకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి వివాదం జరుగుతూ ఉంది. ఇవన్నిటికి సంబంధించినటువంటి అంటే రిజర్వేషన్లు ఇస్తే కంపల్సరీగా 9th షెడ్యూల్లో చేర్చినా కానీ ఏం చేస్తుంది గవర్నమెంటు అంటే సుప్రీంకోర్టులు ఏం చేస్తాయి? సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ ఏం చేస్తాయి? ఖచ్చితంగా కొట్టివేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర సీఎం అయినటువంటి కేసీఆర్ చాలాసార్లు ఏమన్నాడు? ఎస్టీలకు 6% నుంచి 12%కు, ముస్లింలకి 4% నుంచి 12%కి రిజర్వేషన్ పెంచి దాన్ని 9th షెడ్యూల్లో చేస్తే అయిపోయా. సో దానిలో వివాదం ఏముంది? అది మరి ఎవరి దగ్గర ఉన్నటువంటి అంశం? అది ఎవరు చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. సో సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. ఇక్కడ మనకు రాజకీయాలతో సంబంధం లేదు. కానీ సో ఇది ఎవరు చేయాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సినటువంటి అంశం. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ 9వ షెడ్యూల్లో ఈ అంశాలను చేర్చాలన్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్కి అథారిటీ లేదు. ఎందుకంటే రాజ్యాంగాన్ని సవరించే అధికారము పార్లమెంటుకు మాత్రమే ఉంది. సో ఇక్కడ అసెంబ్లీలకు లేదు. అసెంబ్లీకి ఉందా అంటే లేదు. అయితే కొన్ని అంశాలు మాత్రము పార్లమెంటుతో పాటుగా సగానికంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీలు ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది. సరే, మొత్తం మీద ఈ 9వ షెడ్యూల్లో చేర్చాలి అనేటువంటి ఈ రిజర్వేషన్ను తెలంగాణలో ముస్లింలకి మరియు ఎస్టీలకు రిజర్వేషన్ చేర్చి 9వ షెడ్యూల్లో చేర్చాలి అని రాజకీయంగా కూడా వివాదం జరుగుతూ ఉంది. సో ఇది కంప్లీట్గా 9వ షెడ్యూల్కి సంబంధించినటువంటి పూర్తి అంశాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దీనికి సంబంధించినటువంటి 10th షెడ్యూల్ మరియు దాని తర్వాత ఉన్నటువంటి అంశాలను నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం.